వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర ఎదురుదాడి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తీరుని ఆయన ఎద్దేవా చేశారు. క్రెడిట్ గేమ్ ఎట్లా ఉంటుందో చాటి చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా వైజాగ్లో రాబోతున్న గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి 2020 నుంచి జరుగుతున్న ప్రయత్నాలను జగన్మోహన్ రెడ్డి వివరించారు. అదే సమయంలో 2023లో శంకుస్థాపన జరిగినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ క్రమంలోనే అదానీ నేరుగా గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుని డేటా సెంటర్ తీసుకొస్తుంటే చంద్రబాబు ఇదంతా తన క్రెడిట్ అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు అనే వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రచారంలో పీక్స్, పనిలో వీక్స్ అన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. దానికి తోడుగా హైదరాబాద్కి సంబంధించి ఇన్నాళ్లుగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సాగిస్తున్నటువంటి ప్రచారం మీద జగన్మోహన్ రెడ్డి బాణాలు ఎక్కుపెట్టారు. కేవలం 6 ఎకరాల విస్తీర్ణంలో 1,40,000 ఎస్ఎఫ్టీల పరిధిలోని ఒక హైటెక్ సిటీ నిర్మాణంతో మొత్తం హైదరాబాద్ తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకోవడం ఆయన క్రెడిట్ గేమ్కి తార్కాణం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. 2004లో చంద్రబాబు ఓటమి తర్వాతే ఓఆర్ఆర్తో పాటు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే సహా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటూ జగన్మోహన్ రెడ్డి డేటాతో వివరించారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయే నాటికి కేవలం 5,600 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి ఉంటే 5 ఏళ్ల వైఎస్ రాజశేఖర డయాంలో ఆ ఎగుమతులు ఏకంగా 6 రెట్లు పెరిగి 36,000 కోట్లకు చేరినటువంటి అంశాన్ని తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. తద్వారా చంద్రబాబు సాధించింది నామమాత్రమే అని చెప్పే ప్రయత్నం చేశారు. చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం ద్వారా 6,000 కోట్లు ఎగుమతులు చంద్రబాబు హయాంలో జరిగితే 36,000 కోట్లకు రాజశేఖర హయాంలో ఐటీ ఎక్స్పోర్ట్ చేరినటువంటి ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం ద్వారా ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర గురించి ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత కేసీఆర్ హయాంలోనూ ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లకు హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు పెరగడం వెనుక వరుసగా వైఎస్ఆర్, కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఫలితమే అంటూ జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేవలం ఒక బిల్డింగ్ కట్టి ఒక హైటెక్ సిటీతో మొత్తం ఐటీ తానే అభివృద్ధి చేశానని, హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకోవడం ఏంటి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఇట్లా చంద్రబాబు నాయుడు ఎవరికో దక్కాల్సిన క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోవడం ద్వారా పబ్బం గడుపుకుంటారు అన్నది జగన్మోహన్ రెడ్డి వాదన. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు వైజాగ్లో చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రచారం వెనక పూర్తి క్రెడిట్ గేమ్ తప్ప అంతకు మించికేం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి వివరించుకొచ్చారు. 2020లో అదానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో జరిపినటువంటి లావాదేవీలు, దాని కారణంగా 2023 మేలో శంకుస్థాపన, దానికి తోడుగా గూగుల్తో అదానీ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, వీటన్నిటినీ మరుగునపరిచి నేరుగా గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, గూగుల్ డేటా సెంటరే నేరుగా ఇక్కడ పెడుతున్నట్టు విషయాన్ని వక్రీకరిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడికి పూనుకున్నారు. వాస్తవానికి ఈ డేటా సెంటర్ నిర్మించేది అదానీనేనని, అదానీ ఆ డేటా సెంటర్ నిర్మించడం కోసం నేరుగా సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో అనేక రకాలుగా సంప్రదింపులు జరిపిందని, సబ్సీ కేబుల్ ఏర్పాటు, ఆ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, వీటన్నింటికి అనేక రకాల ప్రయత్నాలు జరిగాయని, వాటన్నిటి కొనసాగింపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నం అంతా తన వల్లే వచ్చింది, తన మూలంగానే జరిగింది అన్నట్టుగా చంద్రబాబు చేసుకుంటున్నటువంటి ప్రచారమేనని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మొత్తంగా ఏవైనా ఇప్పుడు వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్తో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే తెర ముందుకు వచ్చింది. గడిచిన కొంతకాలంగా గూగుల్ డేటా సెంటర్తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అంటూ పాలక పక్షాలు నిలదీసే ప్రయత్నం చేశాయి. టీడీపీ అనుకూల మీడియాలో జగన్మోహన్ రెడ్డి మౌనం గురించి డిస్కషన్ కూడా నడిపాయి. వాటన్నిటికీ బ్రేక్ చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్ద దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. చంద్రబాబు కృషి వల్ల వచ్చింది గూగుల్ అనేటువంటి మాట కాదు, దాని వెనక చాలా పెద్ద కృషి ఉంది. దాని వెనక అదానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దాంతోపాటుగా సింగపూర్ ప్రభుత్వం, వీటన్నిటి కృషి కారణంగానే ఇన్నాళ్ళకి ఆ ప్రాజెక్ట్ సాకారమయ్యింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మరి ఈ ప్రయత్నాన్ని జనం ఎంత మేరకు అంగీకరిస్తారు? గూగుల్ డేటా సెంటర్ చుట్టూ చంద్రబాబు చేసుకుంటున్నటువంటి ప్రచారానికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కౌంటర్కి ఎలా
జనం రియాక్ట్ అవుతారు, ఎవరిది క్రెడిట్ అన్నట్టుగా జనం గుర్తిస్తారు అన్నది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. మొత్తంగా అప్పట్లో హైదరాబాద్ ఐటీ విషయంలో అంతా తనదే క్రెడిట్ అని చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైజాగ్ ఐటీ విషయంలో చంద్రబాబుది మొత్తం క్రెడిట్ కాదు, దాని వెనక చాలా ఉంది అనే చెప్పి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తీరు మాత్రం చాలా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం గుర్తించాల్సి ఉంటుంది.